ఆర్ట్స్ అండ్ టిప్స్. ఈరోజు న్యాచురల్గా హోమ్ మేడ్ షాంపూ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలన్నది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ ఒక గిన్నెలో కుంకుడుకాయలు, రైస్, మెంతులు అండ్ కరివేపాకు ఈ 4 వేసుకొని, మీ దగ్గర ఫ్లాక్ సీడ్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర అవైలబుల్గా లేవు. అండ్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని బాయిల్ చేయాలి. బాగా మరిగించుకోవాలి. మరిగించుకుంటే మనకి అందులో ఉన్న రసం అంతా వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూడాలి. మీరు కూడా ట్రై చేస్తే కామెంట్ చేయండి. తర్వాత దాంట్లో గింజలు తీసేసుకోవాలి. గింజలు తీసిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలన్నమాట. గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకోవడం వల్ల నురగ ఫామ్ అయిపోయి మనకి సరిగ్గా తిరగట్లేదు అనమాట. నేను దాన్ని నోటీస్ చేశాను. గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని నేనైతే స్క్వీజ్ చేసుకున్నాను. నేను కూడా ఇది యూట్యూబ్లో చూసిందే. యూట్యూబ్లో కొంతమంది దాన్ని స్ట్రైన్ చేశారనమాట, అంటే వడగట్టు ఉన్నారు స్ట్రైనర్తో. నాకు అది కుదరలేదు. తర్వాత ఇది షాంపూ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. స్టోర్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గరిటెతో తీసుకుని వేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కమెంట్ డౌన్ గైస్. బాయ్.